హైదరాబాద్ గండిపేట మండలంలోని బండ్లగూడ గ్రామ పంచాయతీ ఎన్నికలు పెద్ద పంచాయతీ కానున్నాయి. ఈ పంచాయతీని గతంలో మున్సిపాలిటీలో కలపాలనుకున్నారు. కానీ స్టే రావడంతో అది కూడా ఆగిపోయింది. అయితే మున్సిపాలిటీలో కలపడం కన్నా గ్రామ పంచాయతీగానే ఉండడమే మేలంటున్నారు స్థానికులు. పంచాయతీగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమంటున్న బండ్లగూడ వాసులు ఇంకా ఏమంటున్నారో మీరే చూడండి. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి దాదాపు 60 పంచాయతీలకు కాలపరిమితి ఇంకా ఉండడం నేపథ్యంలో కావచ్చు, లేకపోతే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో కలపాలన్న ఉద్దేశంతో కావచ్చు, అదేవిధంగా లేకపోతే మున్సిపల్ ఏరియాగా చేయాలన్న ఉద్దేశంతో కావచ్చు కొన్ని పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడం లేదు. అయితే ఔటర్ రింగ్ రోడ్ బయట ఉన్నటువంటి పంచాయతీలు ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి పంచాయతీల సమస్యలు కావచ్చు, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, ప్రజా ప్రతినిధులు కావచ్చు, పంచాయతీగా ఉండాలా లేకపోతే అక్కడ ఉన్న మండలంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలన్నీ కలిపి ఒక స్పెషల్ మున్సిపాలిటీ కావాలనుకుంటున్నారా, లేకపోతే జిహెచ్ఎంసీ విలీనంలోకి వీళ్ళు యాక్సెప్ట్ చేసే ఉద్దేశం ఉందా ఏంటి అనేది తెలుసుకుందాం. ప్రస్తుతం మనం ఏవైతే పంచాయతీల్లో ఒక్కొక్కరి సమస్యలు తెలుసుకుంటున్న నేపథ్యంలో ఈ రోజు గండిపేట మండలంలో ఉన్నటువంటి బండ్లగూడ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి నాయకులు, పబ్లిక్ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు, అదేవిధంగా పంచాయతీగా ఎందుకు ఉండాలనుకుంటున్నారు, అసలు పంచాయతీగా ఉండాలనుకుంటున్నారా, జిహెచ్ఎంసీలో కలపాలనుకుంటున్నారా ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. ముందుగా ఇక్కడ స్థానిక ఎంపీటీసీ ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి సార్, అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రధానంగా సమస్యలు ఏంటి, ఇంకా కాలపరిమితి ఉందా ఈ పంచాయతీకి సంబంధించి, బండ్లగూడ గ్రామ పంచాయతీకి? గ్రామ పంచాయతీలో ఇంకా మేడం ఇంకేందంటే ఇది వెనుకబడ్డ గ్రామాలు, మండలాలు ఇంకా కొద్దిగా సిటీకి చాలా దూరంగా ఉన్నాయి. ఇప్పుడిప్పుడు డెవలప్మెంట్ అవుతున్నాయి. గతంలో అంటే ఇప్పుడు హైదరాబాద్లో కానీ మున్సిపల్ కానీ కార్పొరేట్లో కలిపితే ఏమైతే అంటే అది పూర్తిగా డెవలప్ అయిన ఏరియాని కలిపితేనే బాగుంటుంది. ఇక్కడ మా బండ్లగూడెం శివారు ఇక్కడ నుంచి అంటే అక్కడ టేప్ కాన్పల్లి నుంచి ఇక్కడ అప్పర్ జంక్షన్ వరకు హిమేశ్వర్ చెరువు వరకు ఉంటుంది. ఇక్కడ కిస్మాపురం వరకు చాలా కాలనీ ఉన్నాయి, ఓపెన్ ప్లేస్లు ఇంకా కాలనీలు కూడా ఉన్నాయి. డెవలప్మెంట్ కావాలంటే గ్రామ పంచాయతీ ఉంటుంది. గతంలో బండ్లగూడెం కూడా స్టే మున్సిపల్ కలుపుతారు అని చెప్పేసి అప్పుడు స్టే తీసుకొస్తే ఆ స్టే వల్ల నేను కూడా ఎంపీటీసీగా గెలిచాను. అప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ పెట్టారు. ఒక ఊరికి వస్తే ఏమైందంటే మా ఊరు బండ్లగూడ విలేజ్కి వస్తాకల్లా 16 మంది వార్డు మెంబర్లు ఉన్నారు, ఒక సర్పంచ్, 3 ఎంపీటీసీలు ఉన్నారు. అదే ఇప్పుడు మున్సిపల్ కలిపితే ఏమవుతుంది, కలిస్తే అంతా ఒకటే లీడర్ ఉంటారు కాబట్టి డెవలప్మెంట్ కాదు. ఇప్పుడు మండలాలు కానీ గ్రామ పంచాయతీ గారు ఉంటే ఏమైందంటే జిల్లా పరిషత్ నిధులు, మండలి నిధులు, గ్రామ పంచాయతీ నిధులు, ఎంపీ నిధులు, ఎమ్మెల్యే నిధులు, మినిస్టర్ నిధులు, ఇంకా సెంటర్ స్కీమ్ కూడా 14 ఫైనాన్స్ కానీ ఇవన్నీ వచ్చి ప్రతి ఒక్క డెవలప్మెంట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు జిహెచ్ఎంసీలో కానీ గ్రేటర్లు కలిపితే ఏమవుతుందంటే అధికారుల దగ్గరికి పోవాల్సి వస్తే లీడర్లు లేదు. అధికారుల మీద సామాన్యమైన వెనుకబడ్డ కులాలకు కానీ వెనుకబడ్డ తరగతులకు కానీ బీదోళ్ళకు కానీ ఈ లీడర్లు షీప్ ఉంటేనే డెవలప్మెంట్ అవుతుంది. ఎందుకంటే సిటీలో అయితేనేమో దగ్గర కానుకుంటూ డెవలప్మెంట్ ఉంటే ఆల్రెడీ అవసరం ఉండదు. ఇక్కడ డెనిస్ లైన్ లేదు, రోడ్లు లేవు, ఇంకా వాటర్ కూడా మాకు దగ్గరకు వచ్చిన ఇంకా కూడా ఇంటింటికి నీళ్ళు కూడా చాలా కొలుతా ఉంది. మా దగ్గర జనాభా ఉంది కానీ నీళ్ళు వచ్చేది చాలా తక్కువ ఉన్నది. ఇంకా డెవలప్మెంట్ కావాలి. గ్రేటర్లో కలిపేస్తే చాలా ఇబ్బంది అవుతుంది, మున్సిపల్లో కలిపినా కూడా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే సామాన్యులకు ఏమవుతుంది అంటే టెక్స్లు కానీ ప్రతిదీ ఏ చిన్న వస్తువు అడిగినా కూడా పోయి అధికారులను అడిగితే వాళ్ళు సీరియల్ ప్రకారం అని ఆర్డర్ తీసుకోవాలని చెప్పేసి రోజులు పడి వస్తుంది. సామాన్యునికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇప్పుడు మేము ఎంపీటీసీగా గెలిచి కూడా కనీసం అన్న ఎమ్మెల్యే గారి చొరవతో, ఎంపీ చొరవతో మా ఊర్లో ఇప్పుడు కనీసం డెనిస్ లైన్లు, రోడ్లు కనీసం అన్న ఒక 15-16 కోట్లతో ఎమ్మెల్యే నిధులు, ఎంపీ నిధులు, మండలి నిధులు, గ్రామ పంచాయతీ నిధులతో ఇలా కనీసం అన్న ఒక 20 కోట్ల పనితో కాలనీలలో కానీ గ్రామంలో కూడా కానీ ప్రతి కాలనీలలో కూడా పనులు చేస్తున్నాం. ఇప్పుడు మున్సిపాల్కి పోతే గ్రేటర్లో పోతే కూడా కొన్ని ఇప్పటికీ బుద్ధివేలు కానీ అక్కడ కలిపిన దగ్గర ఇప్పటికి కూడా సమస్యలు ఇంకా పరిష్కారం అయితే లేవు. ఇది పంచాయతీగా ఉంచుతాము, మళ్ళీ ఎలక్షన్ జరుపుతామని ఏమన్నా ఇక్కడికి ఆర్డర్స్ ఏమన్నా వచ్చాయా, లేకపోతే ఇంతకు ముందు మీరు ఆల్రెడీ స్టే తీసుకొచ్చాము మున్సిపాలిటీలో కలుపుతామంటే అన్నారు, సో ఈసారి కలిపే అవకాశాలు ఉన్నాయని ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఏమన్నా వచ్చిందా? తెలియదు. పబ్లిక్ మాత్రము అనుకోవడమే జరుగుతుంది కానీ ఇంకా అక్కడ దాకా జీవోలు కానీ ఏవి కానీ రావట్లేదు. దీనికి ముందుగా మనకు ఇంతకుముందు పంచాయతీ ఉన్నప్పుడు 5 సంవత్సరాలు పంచాయతీకి పర్మిషన్ తీసుకొని స్టే తీసుకొని వచ్చి నడపడం వల్ల కొద్దిగా అంత డెవలప్ అయింది. ఇంకా చాలా 75% డెవలప్ కావాల్సిన గ్రామాలు ఉన్నాయి, వెనుకబడిన గ్రామాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఇంకొక 5 సంవత్సరాలు మనకు ఇదే పంచాయతీ ఉంచినట్టయితే ఆ గ్రామాలు కూడా డెవలప్మెంట్ అయిన తర్వాత అన్ని గ్రేటర్కు సంబంధించిన డెవలప్మెంట్ అయిన తర్వాత ఇవి తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి మా యొక్క విన్నపము. బండ్లగూడ గ్రామ పంచాయతీలో ప్రధాన సమస్యలు ఏముంటాయి? ఇప్పుడు మన మున్సిపల్లో మాకు ఆనుకునే మున్సిపాలిటీ ఉంది, గ్రేటర్ హైదరాబాద్ ఉంది. అక్కడ చూస్తే మీరు మొన్న జరిగిన ఎలక్షన్లో పోలింగ్ శాతం చాలా తక్కువ జరిగింది.
మా విలేజ్లో మట్టి వచ్చేటలకు పోలింగ్ శాతం ఎక్కువ జరిగింది. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్క ఏరియాలో ఒక నాయకుడు ఉంటాడు, ఒక లీడర్ ఉంటాడు. అంతే ఇట్లా అందుబాటులో మాకు స్థానికంగా ప్రతి ఒక్క కార్యకర్తలకు అందుబాటులో లీడర్లు ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే వెంటనే చిన్న సమస్యల్లో ఏమున్నా కూడా పరిష్కరించబడుతున్నాయి. అదే అధికారులు మళ్ళీ వచ్చారనుకోండి, అంతమంది అధికారులను చూడగానే ఇప్పుడు ఈ ప్రజలందరూ భయపడిపోతారు, వాళ్ళ ముందుకు వెళ్ళలేకపోతారు. అదే మా ఎమ్మెల్యే గారు తనకి ఇప్పుడు నేరుగా వెళ్ళగలుగుతారు. ప్రతి ఒక్క ప్రజలు కానీ మా విలేజ్లో నుంచి అందరు నేరుగా వెళ్ళగలుగుతారు. ఎందుకంటే ఆయన వెంటనే అందుబాటులో ఉంటాడు. ఖచ్చితంగా పంచాయతీగా ఉంటే బెటర్ అనేది అయితే మీరు చెప్తున్నారు. అయితే ఈ పంచాయతీగా ఉన్నప్పుడు ఇక్కడ వాటర్ ప్రాబ్లం కానీ ఇట్లా బండ్లగూడ గ్రామ పంచాయతీలో సమస్యలు మీకు ప్రధానంగా ఎక్కువ ఏం కనిపిస్తూ ఉంటాయి? వాటర్ ఎన్ని రోజులకు ఒకసారి వస్తూ ఉంటుంది మేడం? వాటర్ అయితే ఇప్పుడు ఇంతకుముందు 15 డేస్కి అట్లా వస్తుండే మేడం. అంటే ఈ ఏరియా అంతా జియాలజికల్ రిపోర్ట్ ప్రకారంగా మా లీడర్ గారు చేయించిన ప్రకారంగా డ్రై ఏరియా అని వచ్చేది మేడం. దానికి విన్నపంగా మేము ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది. ఎమ్మెల్యే గారు బోజాగుట్టతో మాట్లాడి ఎంతో వాటర్ ఇక్కడ మనకు ఇప్పుడు ఇరిపించడం జరిగింది. గ్రామ పంచాయతీ నుంచి చాలా బిల్లు గిట్ట కట్టడం జరిగింది. కాబట్టి ఇప్పుడు వీక్లీ ట్వైస్ 3 డేస్కి ఒకసారి మనకు మంజీరా వాటర్ కానీ రావడం జరుగుతుంది మేడం. ఆ రోడ్లు సమస్యలు ఉన్నాయి మేడం కొన్ని. ఆ సమస్యలన్నీ గిట్ట ఇప్పుడు మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాము. ఎమ్మెల్యే గారు వెంటనే చర్యలు చేపట్టి అధికారులకు చెప్పారు. ఆయన నిధుల నుంచి చేపట్టడం జరుగుతుందని చెప్పారు మేడం. ఓకే, టోటల్ గా ఇక్కడున్న చాలా మంది కూడా పంచాయతీగా ఉంటేనే బెటరు, ఒకవేళ సెపరేట్ మున్సిపాలిటీ అయినా లేదంటే గ్రేటర్ లో కలిపినా విలీనం చేసినా కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. సో పంచాయతీగా ఉంటే వచ్చే బెనిఫిట్స్ ఏంటి, మున్సిపాలిటీలో కలపడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏమై ఉంటాయని మీరు అనుకుంటున్నారు? పంచాయతీ ఉంటేనే మాకు బెనిఫిట్ ఉంటుంది మేడం. ఎందుకంటే ట్యాక్సులు కానీ, రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ గరీబ్ వాళ్ళకు చాలా బెనిఫిట్ ఉంటుంది. ఇప్పుడు ఉన్న వాళ్ళకైతేనేమో గ్రేటర్ కానీ అది కానీ ఇంతవరకు పట్టించుకున్న నాదుడే లేడు. ఎక్కడ వేసిన గొంగడు అక్కడనే ఉంటుంది. అక్కడ మున్సిపల్లో కానీ గ్రేట్లో కానీ. ఇక్కడ మేమేందంటే ఇమ్మీడియట్గా ఫోన్ చేయగానే పోతాము, ఇది చేయాలి బాబు అని మేము చెప్పి చేయించుకుంటాం. గ్రామ పంచాయతీ ఉంటేనే చాలా బెటర్ మేడం. ఇప్పటికే చాలా మంది ఇక్కడ పంచాయతీ ఉంటేనే బాగుంటుంది అంటూ కూడా టోటల్ గా చెప్పడం జరుగుతుంది. ముక్త కంఠంతో ఇది ఏదైతే బండ్లగూడ గ్రామ పంచాయతీ ఉందో ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా ఒకటే కోరుకుంటున్నారు, గ్రామ పంచాయతీగా ఉంటే తమ సమస్యలు త్వరితగతిన పూర్తయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా స్పెషల్ మున్సిపాలిటీ చేసినా లేకపోతే జీహెచ్ఎంసీలో విలీనం చేసినా కూడా అధికారుల చుట్టూ తిరగడం తప్ప, కాళ్ళరిగేలా తిరగడం తప్ప ప్రయోజనం ఉండదు. ఇప్పుడిప్పుడే కొంత సమస్యలు తీరుతున్న నేపథ్యంలో మరొక 5 సంవత్సరాల పాటైనా కూడా ఇది గ్రామ పంచాయతీగా ఉంటే బెస్ట్ అంటున్నారు. ఈ నేపథ్యంలోనే గతంలో ఏ విధంగా అయితే మున్సిపాలిటీలో కలుపుతామన్నప్పుడు స్టే తీసుకొచ్చారో కోర్టుకు వెళ్లి మరొకసారి అధికారుల నుంచి కానీ రాజకీయ నాయకుల నుంచి కానీ అలాంటి ఏమన్నా వచ్చినట్లయితే గనక ఖచ్చితంగా మరొకసారి కోర్టుకు కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా బండ్లగూడ గ్రామ పంచాయతీ ప్రజలు, అధికారులు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీకాంత్ తో దేవి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.